కంపెనీ కూడా ఇంత పైసలు ఇవ్వాలి బావగారు నమస్తే నమస్తే ఎట్లున్నావు అంత మంచిదేనా మా కంపెనీ ఫ్రెండ్ నమస్తే నా పేరు పిచ్చప్ప ఇంకా బావ అంత మంచిదేనా అంత మంచిదే ఇప్పుడే A few moments later. అది పోయి చిన్నగా తీసుకొని వస్తాం తీసుకోవాలి బావ పద్ధతే నాది సీనా చెప్తుంది కూడా సీను ఎందుకైనా ఉట్టి పైసా ఖర్చు ఖర్చు అంటే ఏమన్నా మనిషికి 500 అయితే అయిపోయాను బావ చెప్పేది కూడా కరెక్ట్ ఖర్చు ఉట్టిగా నాకు కూడా ఇగో బస్సు టైం అవుతుంది నేను నడుస్తాను అట్లా అంటే ఎట్లా సరే ఖర్చు నాది ఉంది నాడు మళ్ళీ ఇట్లా టైం ఇగో బావ సీనే బాగా బలవంతం చేస్తుంది కాబట్టి మనిషికి 2 అయితే అయిపోయాయి మీరు అంత బలవంతం చేస్తారు మంచిగా రాస్తాం మేము చూసుకుంటాం బిచ్చపదన్నా ఏం లేదు మందు నేను తీసుకుంటా నీకేమన్నా తెచ్చేసి అయిపోతుంది మళ్ళీ తినడెందుకు సీను మధ్యలో అట్లా అంటే తాగుకుంటా అట్లా నువ్వేమో పల్లీలు తీసుకో 50 రూపాయలు అయిపోయి ఇగో నాకు బస్ టైం అవుతుంది నేను ఇప్పుడు పోతే డ్యూటీకి అందుకుంటా అన్నాడు నేను మళ్ళీ పొద్దున డ్యూటీకి పోవాలి నేను నడుస్తాను అదే అన్న మీ బొమ్మడిది ఏందన్న ఒకసారి ఉంటా అంటాడు ఒకసారి ఉండా అంటాడు అసలు ఏం అర్థమైతలేడు నీకు ఆడ ఏమైనా పడుతుంది చూడు ఆడు కూడా ఎరిగినట్టున్నాడు అందులో 10 రూపాయలు నోటు పడితే నువ్వు తీసుకుంటావా పీల పడ్డ పైసలు కూడా తీసుకుంటాడు అన్న మా ఓడు 4 తోటి తీసుకుంటాడు ఆడతామా అంటే మంది సొమ్ము అయితే ఈడు దాకా అవుతావు సొంత పైసా ఖర్చు కావద్దు నువ్వు మొత్తం పైసలు పెట్టుకుంటాను రేపు రాత్రి దాకా ఇన్నే ఉంటాడు అట్లా వేసి